తులసి, ఇంతకుముందు అలేఖ్య మాట వింటేనే గుండెల్లో దడబుట్టేది. ఇప్పుడు అలేఖ్య చేసిన పని కళ్ళారా చూస్తే ఒళ్ళు మండిపోతుంది తులసి. మీరే అలా భయపడితే ఎలా అండి? భయపడక ఏం చేయమంటావు తులసి? ఆ రాఘవ నోరు జారిన దానికి కాళ్ళు చేతులు ఆడడం లేదు. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. అలేఖ్య వేసిన స్కెచ్కి రాఘవకు ఉచ్చు బిగిసినంత పని అయింది. మన ఇంటిల్లి 10 మొత్తానికి అది కాళ్ళు చేతులు కట్టేసి సెంటర్లో నిలబెట్టినంత ప్లే చేసింది. ఆ అలేఖ్య తను అనుకున్నంత పని చేసింది తులసి. సర్లేండి, అలేఖ్య చెయ్యాలనుకుంది చేసేసింది. కానీ ఇప్పుడు రాఘవ నిజం చెప్పేశాడు. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటోనని భయంగా ఉందండి. ఏదో ఒకటి చేయాలి తులసి. ఏం చేసినా సరే వచ్చే ఉపద్రవాన్ని ఆపగలగాలి. కర్ర విరగలేదు, పాము చావలేదు. కానీ రాఘవ మాత్రం వాడి నోటితో వాడే ఆ పాపక తండ్రిని నేనే, సుహాసిని భర్తను నేనే అంటూ చెప్పేలా చేసేసింది. ఎంత తెలివైంది అలేఖ్య. వాణ్ణెవన్నో పిలిపించి సుహాసిని భర్త అని చెప్పి రెచ్చగొడుతుంటే రాఘవ మాత్రం నేనే భర్త అని చెప్పకుండా ఏం చేస్తాడండి? ఏదైతే అదే అయిందని తెగించి చెప్పేశాడు. అలేఖ్య వేసిన పన్నాగమే అది తులసి. వాళ్ళు వేసిన డ్రామాకి చివరికి మన రాఘవే బలైపోయాడు. అది వాళ్ళ తెలివితేటలో. ఇప్పుడేం చేద్దాం? ఏం చేస్తాం? ఏమీ చేయలేం. ఏం జరుగుతుందో చూద్దాం. అలేఖ్య ఆలోచన ఎలా ఉందో, ఆమె ఏం చేస్తుందో చూద్దాం. కాకపోతే వాళ్ళ అమ్మను పిలిపించి పంచాయతీ పెడుతుందేమో. వాళ్ళ అమ్మను పిలిపించి పంచాయతీ పెట్టడం వల్ల ఏమీ లాభం లేదు. ఆ విషయం అలేఖ్యకు బాగా తెలుసు. నాకు తెలిసినంత వరకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మన అందరినీ లోపలికి పంపిస్తుందేమో. ఒకవేళ అలా చేస్తే చేసుకొని, మనం ముందు ఊహించిందే కదా. ముందుగా బాధపడటం దేనికి? ఏం చేయాలనుకుందో చేయని. మనం ఈలోపు ఏం చేయాలో మనము చేద్దాం. ఏం చేస్తావండి? చెప్తాను, నాతో రా. అసలు ఇలా జరిగింది? నా బావ నన్ను ఎందుకు ఇలా మోసం చేశాడు? నేను తట్టుకోలేకపోతున్నాను ప్రియా. ఒక భార్య దేన్నైనా అంగీకరిస్తుంది, కానీ వేరే అమ్మాయితో పడక పంచుకోవడాన్ని ఎలా ఊరుకుంటుంది ప్రియా? అసలు ఇలా జరిగింది. నా బావ నన్ను ఎలా మోసం చేయగలిగాడు? ఇప్పుడు నా భర్త, నా బావ దాంతో పడక పంచుకొని ఒక బిడ్డకి తండ్రి అయ్యాడు. అసలు ఇలాంటి వాడితో నేను ఇన్నేళ్లు కాపురం చేశానని తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. నాకసలు బతకాలనే లేదు. అలేఖ్య, ఏడిస్తే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటే నీతో పాటు నేను కూడా ఏడుస్తా. నీ బాధను నేను కూడా పంచుకుంటా. కానీ ఏడిస్తే నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా. మనకెదురైన సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలో, దానికోసం ఏం చేయాలో ఆలోచించాలి. అంతే తప్ప ఇలా ఏడిస్తే ఏ సమస్యకి పరిష్కారం దొరకదు. అలేఖ్య, ప్లీజ్ కామ్ డౌన్. అసలేం జరిగిందో వివరంగా చెప్పు. లీగల్గా ఫైట్ చేద్దాం. మా ఇంట్లో ఉన్న ఆ పాప ఆయనకి పుట్టిన బిడ్డ అని, ఆ పాపకి తండ్రి మా ఆయనే అని ఆయనంతటా ఆయన ఒప్పుకునేలా నువ్వే చేశావు.
మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అలేఖ్యా, ఆ పని ప్రియ చెప్పడం వల్ల నీకోసం చేశాను. మరెందుకు చేయాల్సి వచ్చిందో ఆ రీజన్ నాకు మాత్రమే తెలుసు. సరే, ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు?